ఇక 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్లోకి వెళ్తే ఈరోజు హీరో అలా కూర్చుని ఉన్న హీరోయిన్ దగ్గరకు వచ్చి, "ఏంటి నేను ఇంత మాట్లాడుతుంటే నువ్వు అలా చూస్తూ ఉంటావంటే, ఏం మాట్లాడారు?" అని చెప్పి అంటుంది. అప్పుడు హీరో కారులో ఎక్కి కాకినాడ వెళ్ళేంత దూరం ఎంతముందో అంత మాట్లాడొచ్చో అంత మాట్లాడాను అని అంటాడు. అప్పుడు వెంటనే హీరోయిన్ నేను ఏదో ఆలోచిస్తున్నాను అని అంటుంది. ఏం ఆలోచిస్తున్నావు అని అడగక ఆ రోహిణి గురించి ఆలోచిస్తున్నానంటే దేని గురించి అంటే ఆ మాణిక్యం ఇదే ఊర్లో ఉన్నాడు అని చెప్పి అంటుంది. అవునా అని చెప్పి హీరో అనగా అవును అవును. నేను ఒకచోట పూలిచ్చి వస్తుంటే రోహిణి షాపులో రోజూ పూలివ్వమని చెప్పి అడిగింది. నేను తీసుకువెళ్ళి ఇస్తుంటే అని చెప్పి అంటుంది హీరోయిన్. వాళ్ళకసలు పూలివ్వవు మాకు, పూలెందుకు ఇస్తున్నావు అని చెప్పి అంటాడు హీరో. నేను చెప్పేది పూర్తిగా వినండి అని చెప్పి హీరోయిన్ అంటుంది. వెంటనే నాకు మండినప్పుడు గనక నేను ఏమీ అనకపోతే నాకు ఇంకా కాలిపోతుంది అని చెప్పి అంటాడు హీరో. ఇక వెంటనే హీరోయిన్ ఆ మేక మామగాడు నిజంగా ఇక్కడే ఉన్నాడా అని చెప్పి హీరో అంటాడు. ఉన్నాడు, నిజంగా నాకు షాప్లో కనిపించాడు అని చెప్పి హీరోయిన్ అంటుంది. నేను తన వెనకే వెళ్ళాను కానీ తప్పించుకుని పారిపోయాడు. నన్ను చూసే తప్పించుకున్నాడని నాకు అనిపిస్తుంది అని చెప్పి హీరోయిన్ అంటుంది. మేకను పోలినోడు మేకనున్నట్టు వాడిని పోలినోడు ఇంకొకడు ఉండొచ్చు కదా అని హీరో అనగా, కానీ వాడి గురించి చెప్తే రోహిణి ముఖంలో చాలా కంగారు కనిపించింది అని హీరోయిన్ అంటుంది. అవునా, వాడేనేమో అని చెప్పి ఆ మేకల కొట్టు వాడేమో అని చెప్పి నాకు అనుమానం అని చెప్పి అంటాడు. ఎప్పుడు చూసినా మేకల గురించి అంటూ ఉంటాడు. అది కనిపెట్టాలని వాడికి మందు పోపిస్తున్నాను, అయినా కూడా వాడు తప్పించుకుంటున్నాడు అని చెప్పి అంటాడు హీరో. నాకు కూడా వాడే అనిపిస్తుంది కానీ అనుమానంగా ఉంది అని చెప్పి హీరోయిన్ అంటుంది. ఈ పార్లర్ అమ్మ చాలా దాస్తుంది, అదేంటో ఎందుకో తెలీదు అని చెప్పి అంటాడు. పెళ్ళైనప్పటి నుంచి ఇంతవరకు తండ్రిని చూపించలేదు. మా అమ్మ గట్టిగా అడిగితే ఈ మేకమామ వచ్చి జైల్లో ఉన్నాడని చెప్పాడు. ఈ మేకమామేమో కలకత్తాకు వెళ్ళి అక్కడి నుంచి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతాను అని అన్నాడు. కానీ ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు అనమాట అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మరి ఈ విషయం మామయ్యతో చెప్తామా అని హీరోయిన్ అంటుంది. ఇప్పుడే వద్దు, మన ఆధారాలు లేకుండా రుజువు చూపకుండా చెప్తే ఆ పార్లర్ అమ్మ తెలివిగా మన మీదే తప్పుందని వాదిస్తుంది అని అంటాడు హీరో. మరి ఏం చేద్దామని హీరోయిన్ అంటుంది. రుజువు చేద్దాం అని అంటాడు. ఎలా అని అడగగా, మనోజ్ పార్కులో పడుకున్నప్పుడు వీడియో తీసి ఎలా చూపించానో పార్లర్ అమ్మేసి అమ్మమ్మ పేరు తీసేసిందని ఎలా కనిపెట్టానో అలాగే ఈ మేకమామ ఈ ఊర్లో ఉన్నాడనే సంగతి కనిపెడతాను అని చెప్పి అంటాడు. ఎలా అని చెప్పి అడగగా, సంక్రాంతికి వచ్చినప్పుడు ఆ మేకమామ తీయించుకున్న ఫోటో ఉంది కదా, దాన్ని మా గ్రూప్లో పంపించి ఎక్కడైనా ఉంటే ఎక్కడైనా ఉంటే నాకు చెప్పండి అని చెప్పి అంటాను అని అంటాడు. అనుమానం ఉంటే ఖచ్చితంగా క్లియర్ చేసుకోవాలి, నేను క్లియర్ చేసుకుంటాను అని హీరో అంటాడు. ఇక ఇదంతా కూడా పాలరమ్మ వింటూ ఉంటుంది. అమ్మో, బాలుకే కాదు మీనాకు కూడా డౌట్ వచ్చింది, దొరికిపోకుండా దీనికోసం ఒక పరిష్కారం ఆలోచించాలి, వీళ్ళకు ఒక పరిష్కారం ఏంటో చూపించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది రోహిణి. ఇక ఉదయం అవుతుంది. అందరూ కూడా ఇంట్లో కూర్చొని ఉంటారు. "అత్తయ్య, కాఫీ ఇవ్వనా, టీ తీసుకోండి" అని చెప్పేసి హీరోయిన్ మైనా అంటుంది. ఇక అక్కడికి వచ్చిన శృతిని కూడా అడుగుతుంది. "టీ ఇవ్వనా" అని చెప్పి అడుగుతుంది. ఇవ్వు" అంటుంది. "ఏంటి అంత డల్గా ఉన్నావు" అని అడుగుతుంది వాళ్ళ అత్తయ్య. నాకు రైట్ అంతా బాడీ పెయిన్స్ వీడి వల్ల" అని చెప్పి అంటుంది. వాళ్ళందరూ కూడా అలా షాక్గా ఉంటారు. అయ్యో, ఏంటి మళ్ళీనా ఈ అమ్మాయి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత, "అమ్మ, నువ్వేమీ అనుకోకు, రాత్రి శృతికి నిద్ర పట్టకపోతే నేను లేపి నైట్ సెల్లులో క్రికెట్ మ్యాచ్ చూపించానమ్మా, అందుకే తనకి నిద్ర పట్టలేదు అంతే" అని చెప్పి అని అంటుంది. "నేను ఏం తప్పుగా మాట్లాడాను అత్తయ్య" అని చెప్పి తను అంటుంది. "నువ్వు తెలుగు సీరియల్స్కి డబ్బింగ్ చెప్తావు, అలాంటప్పుడు ఇలా తప్పులు ఎలా మాట్లాడతావు" అని చెప్పి అంటుంది వాళ్ళ అత్తయ్య. "శృతి, నువ్వు ఇలా రా" అని మీనా పిలుస్తుంది. "ఏంటి మీనా" అని చెప్పి అడుగుతుంది శృతి.